గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు టేబులింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అడిగారు అధ్యక్ష. డెఫినెట్లీ వి అప్రిషియేట్ ఇట్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమిటెడ్ టు ప్లేస్, బట్ ఇట్ హ్యాస్ 4 volumes and it has 1000 and odd pages. Let me complete, sir. Let me complete. Afterwards, you can give us the suggestions and opinions from your side. Sir, ఈ రోజు స్పష్టంగా ఏదైతే బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో 3 volumes స్పష్టంగా దాని విషయంలో మా ప్రక్రియ మెథడాలజీ దానికి సంబంధించిన రిపోర్టు ఇవ్వటం జరిగింది. 4th volumeకి సంబంధించి కూడా ప్రధానంగా ఉన్న హైలైట్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్ has been given. We would like to literally put all these 1000 and odd volumes, 4 volumes on the public domain. We will put it, and whatever is needed for it, you know, exigencies are there. My point is, sir, బ్రాడ్గా ఈరోజు స్టేట్మెంట్ చేయాలి, స్టేట్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో టేబుల్ చేయటం జరిగింది. స్టేట్మెంటు ఈరోజు 4 వాల్యూమ్స్కు సంబంధించిన ఏదైతే ఉందో డెఫినెట్లీ వీ విల్ పుట్ ఇట్, సార్. మేము ఎక్కడ పోయేది లేదు. క్యాబినెట్కు సంబంధించిన అప్రూవల్ తీసుకునే ఈరోజు ఇక్కడికి రావటం. ఈరోజు 57 సమాచారాలకు సంబంధించింది ఎవరైతే ఇండివిజువల్ డేటా ఉందో సార్, అది పబ్లిక్ డాక్యుమెంట్కు సంబంధించి పబ్లిక్ డాక్యుమెంట్ చేస్తే ఈరోజు నాదే కానీ, కృష్ణారావు గారిదే కానీ, అక్బర్ భాయ్దే కానీ, ప్రశాంత్ రెడ్డి గారిదే కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్కు డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం. ఆ డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం కనుక we are not able to produce in toto the report of the committee. Please try to understand the privacy of the concise report, the broad report has been placed on the floor of the assembly. Try to ఈరోజు సార్ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ప్రభుత్వం పరంగా నమ్మకం ఉంచుకొని వారి వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సమాచారం పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్ పెట్టడం అనేది ఇది నైతికత కాదు అనే ఆలోచన భాగంలోనే ఈరోజు పెట్టలేదు. బ్రాడ్గా ఉన్న దాని సారాంశాన్ని ఈరోజు హౌస్ ముందర పెట్టడం జరిగింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. వాట్ ఎవర్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేటా ప్రైవసీ, ఇట్ విల్ బీ ఇన్ ద పబ్లిక్.